ఇప్పుడు అంబేద్కర్ గారు మన దేశం కోసం పర్టికులర్గా చేసింది ప్రజలకందరికి ఉపయోగపడేది, ప్రజలకందరికి న్యాయం జరిగేది ఏం చేశాడో ఒక పాయింట్లో చెప్పండి. ఏం సార్ ఇంత సింపుల్గా చెప్పారు? మీరు చెప్పండి, మీకు తెలిసే చెప్పండి ఏం చేశారు? ఒకటి చెప్పండి. నేను పదాలు కట్టలేదు సార్, మీకు ఒకటే అడుగుతున్నాను. ఆయన బుక్కులు ఎంత లేదన్నా ఒక 20 బుక్కులు చేసిన ఒక మంచి పని ఏంది చెప్పండి. అంటే నేను ఎన్ని చేసినా కానీ నాకు ఎక్కడేం కనిపించట్లేదు. నాకు నేనేం చేయాలి అంటే ఇన్ని చదివారు వల్ల సార్? ఏమీ లేదు, ఏం లేదు. ఏమనుంటే మీరు చెప్పండి. లేదా అంబేద్కర్ ఫోన్ చేసి అమరప్రసాద్ ఇట్లా అంటున్నాడు, మన అంబేద్కర్ ప్రపంచం భారతదేశ ప్రజల కోసం, ప్రపంచం పక్కడే తెలుసుకోసేపు కానీ అది జీరో అది. దేశ ప్రజల కోసం, దేశ ప్రజలు అంటే అందరు ఉన్నారు సార్. ఇలా హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. అందరు కలిపితేనే దేశ ప్రజలు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ చేసిన ఒక మంచి పని ఏందో ఒకసారి ఫోన్ చేసి అడగండి. ఫోన్ చేస్తాను, ఎట్లా ఫోన్ చేస్తాను. ఈ ప్రశ్న అడగండి. ఇంకొకటి జనాలు ఇంకోటి చేస్తాను సార్, ఇప్పుడే చేస్తాను. రిజర్వేషన్ అంబేద్కర్ గారు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం వల్లనే వీటన్నిటికీ మాకు వెసులుబాటు కలిగింది. ఈ రోజు 1885 సంవత్సరం ఇంకా అంబేద్కర్ అప్పటికి పుట్టలేదు, ఈ భూమి మీద పుట్టలేదు. అప్పుడే సాహు మహారాజు, శివాజీ మహారాజు యొక్క వారసుడు సాహు మహారాజు ఈ దేశంలో రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది ఆయన్నే. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ స్టార్ట్ చేసింది ఆయన్నే. ఆయన స్టార్ట్ చేసినా కదా బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తం దీన్ని అమలుపరిచింది. నెక్స్ట్ కానీ బీసీలకు కానీ తక్కువ బీసీ రిజర్వేషన్ ఇచ్చిన సాహు మహారాజు. అంబేద్కర్ పుట్టకముందే రిజర్వేషన్ స్టార్ట్ అయింది. అందుకే 1937 సంవత్సరంలో ఎలక్షన్ జరిగినప్పుడు అంబేద్కర్ నిలబడ్డ నియోజకవర్గం ఏంటిది? ఎస్సీ నియోజకవర్గం. అంటే అప్పటికే రిజర్వేషన్ స్టార్ట్ అయింది కదా. అప్పుడు స్వతంత్రం రాలేదు, ఈయన రాజ్యాంగం రాసిన అంటారు కదా, ఈయన ఇంకా అప్పుడు రాజ్యాంగం రాయలేదు, దళితులు ఓట్లు వేసారు. ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కానీ వీటన్నిటికి రిజర్వేషన్ కొన్ని కేటగిరీని వీటికి అటాచ్ చేయడం కానీ కొన్ని వెసులుబాటు ఇవ్వడం కానీ ఆయన్నే ఇచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈయన పుట్టక ముందు నుంచే ఉంది అని చెప్తున్నాం కదా. ఈయన తీసుకొచ్చింది ఏమున్నది అందులో? ఏం లేదంటారు. అంటే ఇప్పుడు ఇంకొకరు అడిగారు నన్ను, అంటరానితనం తీసేసింది అంబేద్కర్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి అన్టచబిలిటీ తీసేసింది. అన్టచబిలిటీ అనేది ఎక్కడ ఉంది? కొన్ని ఊర్లలో అన్టచబిలిటీ అన్నారు సార్ మీరు. అన్టచబిలిటీ నేను ఇంతకుముందు ఒక మాటలు మాట్లాడాను. అన్టచబిలిటీ అన్నారు కదా, ఈ అన్టచబిలిటీ ఎక్కడ ఉంది? పల్లెటూర్లలో చాలా మట్టుకు అంటరానితనం అనేది ఎవరి మధ్యలో ఉంది అన్టచబిలిటీ అని. ఇప్పుడు బ్రాహ్మణులు రెడ్డిస్ అయినా సరే, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పోయినా సరే, మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఒక మాట అన్నా, ఏమన్నా వివక్ష జరగలేదు అంటే వాడు పిచ్చోడు అని చెప్పిన. వివక్ష జరిగిందన్నా జరిగిందన్నారు మీరు. జరిగింది కదా, జరిగింది కదా అప్పుడు. దాన్ని నేను కూడా అంగీకరించిన కదా. అందుకే అంబేద్కర్ 3 కోణాలు చూడాలన్నా. ఏ కోణాలు అంటే, ఒకటి దేశం అనే కోణం చూడాలా, ఒకటి హిందూ మతంలో పుట్టింది కాబట్టి హిందూ మతం అనే కోణం చూడాలా, రెండోది కులం అనే కోణం చూడాలి. ఈ కులం అనే కోణంలోకి వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా ఇంతకుముందు ఏం చెప్పాను నేను, అక్కడ క్లియర్ గా ఆయన కులం కోసం పోరాడిందని చెప్పినా చెప్పారు. ఇప్పుడు అన్టచబిలిటీ పోవాలంటే ఏం చేయాలా? కులాలు తీసేయాలి. అవునా కదా? కుల నిర్మూలన జరుగుతుంది కదా అన్టచబిలిటీ పోయేది. మరి భారత రాజ్యాంగంలో కులాల ప్రస్తావన ఉందా లేదా? ఉంది. మరి ఇంకెక్కడ తీసేసింది సార్ అన్టచబిలిటీ? ఇంకెక్కడ తీసింది సార్? నువ్వు పుట్టంగానే నువ్వు ఎస్సీ అని చెప్తున్నావు, నువ్వు పుట్టగా నువ్వు బీసీ అంటున్నావు, నువ్వు పుట్టగా నువ్వు రెడ్డి అంటున్నావు, నువ్వు పుట్టగా నువ్వు కాపు అని చెప్తే రాజ్యాంగమే చెప్తుంది. ఇప్పుడు నేను ఈ ఆఫీస్లోకి వచ్చిన నా కులం మీద మీరు అడగలే. అదే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మీరు వెళ్ళండి, వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంది? నీ కులం ఏందని అడుగుతుంది. అంటే రాజ్యాంగం అడుగుతుందా, సమాజం అడుగుతుందా? నీ కులము రాజ్యాంగం అడుగుతుంది. రాజ్యాంగం గవర్నమెంట్ అడుగుతుంది. ఆ గవర్నమెంట్ కులాల ప్రస్తావన పెట్టింది ఎవరు? ఒక రాజ్యాంగంలో అంబేద్కర్ రాసి ఉంటే ఆ కుల ప్రస్తావన రాజ్యాంగం ఉందా లేదా? ఎస్సీ అయితే 50% రిజర్వేషన్, బీసీ అయితే ఇది వాడేది ఏంది? నువ్వు నిజంగా నీకు ఆ రోజు రాజ్యాంగం రాసే అవకాశం నీకు ఉండింటే నిజంగా దాన్ని నువ్వు కరెక్ట్ ఉపయోగించుకోలేదని అంట. ఎందుకంటే నువ్వు ఆ రోజు చేయాల్సింది ఏముండే అంటే, ఈ రోజు నుంచి ఈ దేశంలో కులం ఎవరు మాట్లాడొద్దు, కులాన్ని బ్యాన్ చేస్తున్నాం మేము. ఈ రోజు నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు సిక్, నువ్వు బుద్ధిస్ట్, ఈ మతం మాత్రమే చెప్పాలి.
మతం మాత్రమే చెప్పాలి. కులాల ప్రస్తావన ఉండద్దు, కుల రిజర్వేషన్లు ఉండద్దు, కుల సర్టిఫికేట్లు రావద్దు, అసలు కులమని మాటలు రావద్దు అని రాజ్యాంగ రోజు ఎందుకు రాయలేదు? అంతే, కరెక్ట్. ఈ రోజు నేను ఇంకో ప్రశ్న అడుగుతా. పొద్దున్న లేవగానే మా వాళ్ళు మా అంబేద్కర్ ముఖ్యంగా వినండి, మీకైనా మీరు పొద్దున్న లేవగానే ఒక మాట అంటారు ఏంటంటే, మాకు కులరహిత సమాజం కావాలి, కులరహిత సమాజం కావాలి అంటారు మీరు. ఓకే, మళ్ళీ ఏమంటారు తెలుసా? కుల గణన జరగాలని డిమాండ్ చేసేది కూడా వీళ్ళే. మన ఏంటి సార్? కుల గణన ఇలా అడుగుతూ డిమాండ్ అదే కదా వాళ్ళు. దేశం మొత్తం కుల గణన జరగాలి, కుల గణన కంపల్సరీ జరగాలి అని చెప్పి అడుగుతున్నారు. అది అడుగుతుంది ఎవరు సార్? మా అంబేద్కర్ అడుగుతున్నారు, మా దళితులు అడుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? కులరహిత సమాజం కావాలి అంటారు. ఏం సార్ ఇది? మళ్ళీ ఏదైనా నేను రెడ్డి కులం అని ఒక రెడ్డి ఎవరైనా రెడ్డి కులం, ఒక ఎవరైనా బ్రాహ్మణ కులం అంటే కులం గురించి మాట్లాడొద్దు అంటాడు మావాడు అంబేద్కర్. నువ్వే చెప్పేది పిచ్చోడా? అంబేద్కర్ రాసినట్టున్నావు రాజ్యాంగం, అదే రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు. నువ్వు రెడ్డి కులపోడివి, నువ్వు బాపనోడివి, నువ్వు ఎస్టీవి, నువ్వు ఎస్టీవి అని చెప్పి రాజ్యాంగంలో ఉంది కదా. వాటి ఆధారంగా రిజర్వేషన్ నడుస్తుంది. మరి ఇవాళ పిల్లానికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లానికి కూడా స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురమ్మని మాట్లాడుతున్నారు. నా పిల్లలకి అడిగారు కదా, అడుగుతారు. రాజ్యాంగమే చెప్తుంది నీ కులము అని. ఇక అంటచబుట్టి ఏడుంది? అంటచబుట్టి పోవాలంటే ముందు కులం తీసేయాలి కదా. కులం తీసేసినందుకు అంటచబుట్టి ఉంటుంది. నువ్వు రిజర్వేషన్ ఎట్లా ఇచ్చేది ఉండే అంటే, అసలు ఈ దేశంలో పంచ కులాలు లేవు. ఒక బెంచ్ మార్క్ పెట్టేది ఉండే. ఒక 4 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఒక బెంచ్ మార్క్ పెట్టి, ఈ బెంచ్ మార్క్ కంటే కింద ఉన్నవాడు పేదవాడు, వాడు ఏ కులమైనా పడదు, వాడికి రిజర్వేషన్ కాదు. అవునా కదా? రిజర్వేషన్ దేని ఆధారంగా ఇస్తారండి? కులం ఆధారంగా ఇస్తారా, మతం ఆధారంగా ఇస్తారా, లేకుంటే ఆర్థిక ఆధారంగా ఇస్తారా? ఇప్పుడు జరుగుతుంది మాత్రం కులాధారంగా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఎప్పుడు కావాలా? నీకు ఫైనాన్షియల్ గా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వస్తారు కదా. ఇప్పుడు జరుగుతుంది ఎంత మత రిజర్వేషన్లు, కుల రిజర్వేషన్లు, ఇవి నడుస్తుంది. ఇవి చేయమని చెప్పింది రాజ్యాంగం. మీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉందయ్యా. నువ్వేమో వేరేదో వచ్చి సోది మాట్లాడుతూ నువ్వు ముందు కులం తీశారంటే మస్తు ఏం చేయాలి సార్? మీ అంబేద్కర్స్ అందరూ, దేశంలో ఉన్న అంబేద్కర్స్ అందరూ పోయి ఒక ధర్నా చేసో, లేకపోతే దేశవ్యాప్త ఒక ఉద్యమం చేసో, రాజ్యాంగంలోకి కులాలు తీసామని అడగండి, ప్రాణం పోయిన అడగరు. ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఏదండి మీరు అది కావాలా, అబ్బ కావాలా, పువ్వ కావాలా, రెండు మీరే కావాలంటారు. నిజంగా సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కొన్ని వాస్తవాలు ఇంత ఇప్పటిదాకా జనాల ముందుకు ఎందుకు రాలేదు? అలాగే మాట్లాడడం లేదేమో, లేదా మాట్లాడినా జనాలకు పోలేదేమో. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాట్లాడిండొచ్చు, ఖచ్చితంగా ఉంటారు, ఎవరో మాట్లాడచ్చు. కాబట్టి సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉంది, అప్పుడు సోషల్ మీడియా లేకుండా. ఇది అడ్వాంటేజ్ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరు పొద్దున ఏదో ఒక చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మన వాయిస్ వెళ్తుంది. ఆ రోజు ఏముండే ఏం లేదు కదా, ప్రింట్ పేపర్ మాత్రమే ఉండేది. టీవీలో ఒక్కడే తెలుసు. కానీ ఆయనలాగా ఇంకెంతమంది బలైనరు ఆ రోజు, ఆ ఏజ్కున్న వాళ్ళు, ఇంకా ఆయన కంటే తక్కువ ఏజ్కున్న వాళ్ళు. ఎందుకంటే మనకు రేడియో తప్ప అప్పుడు ఏం లేకుండా మనకు. అదే సోషల్ మీడియా ఉంటే, ఈ విధంగా సోషల్ మీడియా ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో ఎవరో పోరాడుతున్నారో తెలిసిపోతుంది. అంటే జనాలకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోలేదు. ఫైనల్ గా ఇటు జనాలకి, ఇటు అంబేద్కరిస్టులకి ఒక్క మాటగా చెప్పాలనుకుంటే ఏం చెప్పుకుంటారు మీరు? ఒకటే చెప్తా. నేనేం చెప్తా అంటే, నేను పెద్ద మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని కాదు. నేనేం చెప్తా అంటే, నిజంగా మాట్లాడు, ఓకే, అబద్ధం వద్దు. అంబేద్కర్ మంచి చేస్తే మంచి చేసినని చెప్పుకోవాలా, చెడు చేస్తే చెడు చేసినని చెప్పాలి. ఆ స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఒక అంబేద్కరిస్టు నా రాముని విమర్శిస్తున్నాడు, నా కృష్ణుని విమర్శిస్తున్నాడు, నా సీతమ్మను కూడా ప్రశ్నిస్తున్నాడు, నా సాంప్రదాయాలను ప్రశ్నిస్తున్నాడు, అవునా, నా మతాన్ని ప్రశ్నిస్తున్నాడు. అరే ఎందుకు ప్రశ్నిస్తున్నారా భయ్? అది నా విశ్వాసం, అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అంటున్నాడు. అదే హక్కుతోని, అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోని నేను అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు నొప్పి వస్తుంది వీళ్ళకి? వాళ్ళకున్న హక్కు నాకెందుకు లేదు? హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా కూడా ఏంటంటే, సరే ఇక్కడ మా ధనవంతులు తప్పు కాబట్టి చూపించండి, ప్రశ్నించండి, మీకు సమాధానం చెప్పేవాళ్ళు మేధావులు ఉన్నారు. పంతులు కావచ్చు, లేదా స్వామీజీలు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు. విని అర్థం చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, తప్పులేదు. లేదా మా హాస్పిటల్కి అడగండి, మేము మంచి వాళ్ళతో కూర్చోబెట్టి మీకు సమాధానం చెప్పిస్తాం. అలాగే నేను కూడా ప్రశ్న అడుగుతున్నా,
ఆ ప్రశ్నలో నేను కొన్ని నిజాలు చెప్తున్నా, ఆ నిజాలను మీరు అంగీకరించండి. అంబేద్కర్ని హీరో చేయాలా, అంబేద్కర్ని ప్రపంచ నాయకుడిగా తయారు చేయాలనే మీ ఆలోచనలో అన్ని ఫేకే. అంబేద్కరిజం అంటే లాస్ట్ ఏమైపోయిందంటే ఇవాళ అంబేద్కరిజం అంటే ఒక అబద్ధాల కోరన్నట్టు తయారైపోయింది. ఫేక్ న్యూస్ ప్రాపగండ చేయడంలో అంబేద్కరిస్టులు ప్రపంచంలోనే ముందు వరుస ఉన్నారని చెప్పి అంటారు. సో ఈ ఆలోచన ధోరణి మార్చుకోండి. నిజాన్ని నిజంగా నమ్ముదాం, అబద్ధాన్ని అబద్ధంగానే ప్రశ్నిద్దాం. చాలా థ్యాంక్స్ అన్న, మీరు మీ ఇంత టైం కేటాయించి నాకున్న డౌట్స్ని నా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ని చాలా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అండి.